అంటే 4 టర్మ్‌లు 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో తెల్లం బాలరాజు అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద ఆయన 13,000 ఓట్లతో ఆ రోజు తెచ్చుకున్నారు. తర్వాత 7,000 పైచిలకు ఆయన 2024లో పోటీ చేసి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి మీరు పరిణామాలు ఆ కారు విషయం కావచ్చు, ఏదైనా సరే మీరు అన్ని చెప్తానే ఉన్నారు కదా. దీంట్లో చిన్నది ఏంటంటే 100 కోట్లు సంవత్సరంలో 100 కోట్లు సంపాదించడం ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీలో సాధ్యమా? నిజంగా అలా సాధ్యమే అనుకుంటే 20 సంవత్సరాలుగా ఉన్న తెల్లం బాలరాజు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? ఇది ఒకటే పాయింట్ అండి, వేరేది అవసరంలా మనకి. అక్కడికి ఆయన ఇల్లు శంకుస్థాపన కొంతమంది ఏదో ఇల్లు 10 కోట్లు పెట్టి కట్టారు ఏదో అని చెప్తా ఉన్నారు. ఆయన ఇల్లు శంకుస్థాపన చేసే టైంకి లిక్కర్ లేదు, శాండ్ లేదు, అసలు అక్కడ వేరే వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. అసలు ఆ నియోజకవర్గంలో ఆదాయ మార్గాలు అనేవి చాలా తక్కువ. ఆ తక్కువలో ఆయన శంకుస్థాపన చేశారు, ఆ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు విషయంలో కూడా మహా అయితే అది మొత్తం 3 ఫ్లోర్లు కలిపి ఒక 3,500 4,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఎస్ఎఫ్టీ మనకి సిటీస్ లో లెక్కేసుకుంటేనే 2,000 చొప్పులు లెక్కేసుకున్నా, పల్లెటూరులో అంటే అంత కూలీ రేట్లు అయ్యి అంత ఉండవు. ప్లస్ ల్యాండ్ ఆయింది అంటే అది కూడా మహా అయితే 70-80 లక్షల కన్నా ఎక్కువ ఉండదు. 80 ఒక మహా అయితే ₹1 కోటి. ఒక ఎమ్మెల్యే ₹1 పెట్టి ఇల్లు కట్టుకోలేడా అండి? ఒక ఎమ్మెల్యే అంటే నేను అనేది ఇక్కడ ఎంత సంపాదించాడు అని చెప్పని పద్దాకా ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎన్ని అప్పులు చేసుంటారని చెప్పని ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మీరు ఆరా తీయట్లేదు? ఈ మీడియా వాళ్ళందరూ అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమండి అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పులు చేయటం అంటే మనకు అవసరం ఉన్నప్పుడు కన్వీనియంట్ కోసం కొన్ని తప్పదు కదా, పక్కన దగ్గర తీసుకుంటారు. అంటే ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానిక, డబ్బులు పంచడానిక? డబ్బులు పంచడానికి కాదు, ఇప్పుడు కాదండి, ఎలక్షన్ తర్వాత సంగతి నేను చెప్తున్నా. ఎలక్షన్ లో సంగతి చెప్పండి. ఎలక్షన్ తర్వాత ఆయన ఒక ఆఫీస్ తీసుకొని పోలవరం నియోజకవర్గం దగ్గర 7 మండలాలు, అలానే 144 కిలోమీటర్ల పైచీలుకుందండి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అంటే ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఒక ఆఫీస్ కి వచ్చిన ఎవరైతే కష్టంతో వస్తారో వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తారు. ఆ మాట ఎందుకు చెప్పరండి? ప్రతి ఒక్క కష్టంతో వచ్చిన ఈ పోలవరం నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన సాయం చేస్తారు. ప్లస్ ఎవరికి భోజనం పెట్టకుండా పంపించరు, ఆ సమస్య తీర్చి భోజనం పెట్టి పంపిస్తా ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక జీతం సరిపోదు, ఆయన చేబోదులుగా తీసుకోవటం లేదా ఇంకోటి జరుగుతూ ఉంటది. సో దాని గురించి కూడా బయట తీయచ్చు కదా. అప్పుడు దానికి ఆ వేరియేషన్స్ ఎంత, ఎందుకు తెచ్చుకోకూడదు, లేదా ఏం సంపాదిస్తాను అనేది ఉంటుంది. ఈ రోజు 100 కోట్లు అంటా మాటలే తప్పితే నిజ నిరూపణ అనేది ఎందుకు జరగట్లేదు? ఇదేదో సౌజన్య గారు ఒక్క విషయం, ఇదేదో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణ కాదు కదా, ఇద్దరు కూటమి నేతలు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలో వచ్చిన విషయం. ఆ సంభాషణలో కూడా అంట అనే మాట ఉందే తప్పితే ఎక్కడా కూడా నిజంగా అన్నట్టు మాట్లాడాల. అటు ఇద్దరు నాయకులు మాట్లాడిన దాంట్లో కూడా అంట కదా అన్న మాట ఉంది. ఈ టైప్ నుంచి కూడా అవునంట అదే తెలియట్లేదు అనే మాట 2 మాటలు వచ్చినాయి. లేదు, కరాటన్ రాంబాబు ఆయన జనసేన పార్టీలోనే ఉన్నారు కదండి ఇప్పుడు. జనసేన పార్టీ ఓకే, ఆయనే చెప్పారు కదా, నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అదే అంటున్నానండి. ఇప్పుడు మీడియాలోనే అవినీతి పనులు చేసేస్తున్నారు, మీడియాలోనే మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తున్నారు. మీడియా అంటే దానికి ఇంకా ప్రూఫ్స్ ఉండవసరం లేదు, ఏమి ఉండవసరం, మాట వరకే. ఆయన అంతకు ముందు కూడా ఒక వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్ చూపించమన్నారు. ఈ రోజు అదే అడుగుతున్నారు. ఈ రోజు చిరు బాలరాజు గారు డైరెక్ట్ గా సీఎం గారికి లెటర్ రాసి నా ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ అంటే ఆయన నిజంగా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి సమస్యలు ఆయన ఇరుక్కున్నారో తెలియదు కానీ కంటిన్యూస్ గా ఆరోపణలు వస్తానే ఉన్నాయి. ఆ ఆరోపణలు చేసే క్రమంలోనే ఈరోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఆ మీద ఎంక్వైరీ వేయండి, నిజ నిర్ధారణ చెయ్యండి. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావాల్సి వస్తుంది, కూటమి మనుగడకి దెబ్బతీసే పరిస్థితి అని నేను ఒక ఎమ్మెల్యే, నేను ఆయన ఒక్కడి గురించి చెప్పట్లేదండి, జనసేన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇలాంటి అవినీతి చేయడానికి చెయ్యరు కూడా. ఎందుకంటే ఒక కమిట్మెంట్ తో వచ్చిన వ్యక్తులు ఒక కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్న శాసనసభ్యులుగా ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా అలాంటి తప్పులు చేయరండి. పైగా నేను ఇంకొకటి చెప్తాను రావు గారు, మీరు ఎవరినైనా కనుక్కోండి, ఈ ఉద్యోగ బదిలీల్లో గానీ లేదంటే టీచర్స్ ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదన్నా సరే దగ్గర 300 పైచీలకు ట్రాన్స్ఫర్స్ అయ్యి జరిగినాయి. తర్వాత ఏ ఒక్క దగ్గర సరే రూపాయి తీసుకున్నారని చెప్పి నిరూపించమనండి, కాబట్టి నేను కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను. అంత నీట్ గా ఆయన చేసిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన అంత నీట్ గా చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఉద్యోగ సంఘాలతో వీళ్ళందరితో కూడా మీటింగ్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు చెప్తూ ఉన్నారు కానీ ఎవరైతే
చిరి బాలరాజు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు ప్రతి దానికి కూడా కమిషన్, అండ్ పోలవరం అంటే